కబడ్డీ ఛాంపియన్ అండ్ గోల్డ్ మెడలిస్ట్ అయిన బ్రిజేష్ సోలంకి ఈ చిన్న కుక్క పిల్ల కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఏం జరిగిందంటే ఈ కుక్క పిల్ల డ్రైనేజ్లో కొట్టుకుపోతుంటే ఇతను కాపాడాడు. ఆ ప్రాసెస్లో ఈ కుక్క తన చేతిని చిన్నగా కరిచింది. కుక్క పిల్లే కదా ఏమవుతుంది అనుకున్నాడు. కానీ ఆ కుక్క నుంచి రేబీస్ ఇతనికి సోకింది. సరిగ్గా వారం తర్వాత కుక్క కరిచిన అతని చెయ్యి నల్లగా మారడం స్టార్ట్ అయింది. మెల్లగా రేబీస్ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి అతను చనిపోయాడు. డాక్టర్కి చూపించుకున్న ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే గైస్, కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండండి. రేబీస్ ఉన్న కుక్కలు మిమ్మల్ని కరిచినా, మీ గాయాలపై నాకినా ఆ వైరస్ మీకు సోకుతుంది. పెంపుడు కుక్కల విషయంలో కూడా ఇలా జరగవచ్చు. చాలా మంది డాగ్ లవర్స్ తమ పెట్స్కి చేతులతో అన్నం తినిపిస్తారు, ముద్దులు పెడుతుంటారు. ఆ కుక్కలు వీళ్ళ ఫేస్ మొత్తాన్ని లిక్ చేస్తూ ఉంటాయి. ఇలా కుక్కల్ని ప్రేమగా పెంచుకోవడంలో తప్పులేదు, మంచి విషయమే. కానీ వాటికి రేబీస్ సోకకుండా జాగ్రత్త పడండి. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు ఏదైనా కుక్క కరిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. సిమ్టమ్స్ వచ్చేదాకా వెయిట్ చేయకండి. రేబీస్ సిమ్టమ్స్ వచ్చేదాకా ఆగితే మిమ్మల్ని కాపాడడం ఏ డాక్టర్ వల్ల కాదు. ఈ విషయం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియోని షేర్ చేయండి. ఎస్పెషల్లీ ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళకి. ఎందుకంటే కుక్క పిల్ల కరిచిన విషయం చిన్న పిల్లలు మీకు చెప్పలేరు కదా. ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు.